హాయ్ ఫ్రెండ్స్, మరో వెరైటీ రెసిపీ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చానండి. వీటిని బుడంకాయలు అంటారు. ఇవి ఎక్కువగా విలేజ్‌లో పత్తి చేలు అలాగే మొక్కజొన్న చేలలో అయితే ఎక్కువగా దొరుకుతాయన్నమాట. సో, మనకైతే సిటీలో చాలా రేర్‌గా మార్కెట్‌లోకి వస్తాయి. వీటిలాగానే వేరే వెజిటబుల్ కూడా ఉంటుందండి. బట్ వాటి నేమ్ ఏంటో తెలీదు గానీ అవైతే బుడంకాయలు కాదండి. సో, ఫస్ట్ అయితే ప్రాసెస్ చూద్దాము. సో, వీటినైతే ముందుగా చిన్న చిన్న పీసెస్‌గా అయితే కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకునేటప్పుడైతే ఖచ్చితంగా ప్రతి ఒక్క కాయనైతే మనము టేస్ట్ చేయాలండి. ఎందుకంటే కొన్ని చేదుగా ఉంటాయి, కొన్ని తియ్యగా ఉంటాయి. సో, చేదుగా ఉన్న వాటినైతే మనము పడేయాలన్నమాట. లేదంటే కర్రీ మొత్తము పాడైపోతుంది. సో, ఇప్పుడైతే ఒక కుండలో ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఆనియన్, పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు అయితే యాడ్ చేశాను. మనకి ఆనియన్ తొందరగా మగ్గాలంటే కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సో, ఈ ఆనియన్ మగ్గిపోయిన తర్వాత మనం ఇందులో పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. సో, ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బుడంకాయలనైతే మనము ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. సో, వీటినైతే కొద్దిసేపు అయితే మనం మగ్గించుకోవాలన్నమాట. సో, అప్పుడప్పుడు మనకు టైం ఉన్నప్పుడైతే ఇలా కుండల్లో అయితే నేను వంట చేస్తాను. ఏదేమైనా మన కుండల్లో చేసే వంట అయితే అది డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుందన్నమాట. సో, మనకి టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఇది పుల్ల పుల్లగా ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది. సో, వెజిటబుల్‌లో డిఫరెంట్ ట్రై చేయాలి అనుకునే వాళ్ళైతే ఎప్పుడైనా మార్కెట్‌లో కనిపిస్తే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా నచ్చుతుంది. మనకు బుడంకాయలైతే మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఒక పెద్ద సైజు 4 టమాటాలను కట్ చేసి అయితే యాడ్ చేశాను. అలాగే సాల్ట్ కూడా యాడ్ చేశాననమాట. ఈ టమాటాలు మగ్గిపోయేంత వరకైతే మనము ఉడికించుకోవాలి. మనకు కర్రీతో పాటు రైస్ కూడా ఇంకొక కుండలో అయితే ఉడుకుతుందండి. సో, మనకు టమాటాలు గూడా మగ్గిపోయినాయి. ఇప్పుడైతే మనము ఇందులోకి కారం, అలాగే ధనియా పొడి, అలాగే జీలకర్ర పొడి అయితే యాడ్ జేస్తున్నాను. మీరు కావాలంటే మెంతి పొడి గూడా యాడ్ జేసుకోవచ్చండి. నేనైతే యాడ్ జేయట్లేదు. ఎందుకంటే మెంతి పొడి పులుపును తీసేస్తుంది గదా! సో, అందుకని నేను యాడ్ జేయట్లేదు. మీరు కావాలంటే మెంతి పొడి గూడా యాడ్ జేసుకోవచ్చు. అది గూడా ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది. సో, నేను చాలా రోజుల తర్వాత ఈ కర్రీ ట్రై చేస్తున్నాను. అంటే తింటున్నాను గాబట్టి, ఆ ఒరిజినాలిటీ పోకుండా ఉండడం కోసమైతే నేను మెంతి పొడి యాడ్ చేయట్లేదు. సో, మనం ఈ కారం, కారం అలాగే ధనియా పౌడరు, జీరా పౌడర్ యాడ్ చేసిన తర్వాత అయితే ఒక 2 మినిట్స్ అయితే వీటిని మగ్గించుకోవాలి. ఎందుకంటే ఆ స్పైసెస్ పీసెస్‌కి పట్టేలాగా అయితే. సో, ఆ తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. సో, ఆ తర్వాత మనము కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 1 మినిట్ అయితే మూత పెట్టేసి మనము ఉంచుకోవాలనమాట. సో, అంతే అండి, మన బుడంకాయల కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో, ఆల్మోస్ట్ మన అన్నం గూడా రెడీ అయిపోయింది. సో, ఇప్పుడు వేడి వేడిగా అన్నము అలాగే బుడమకాయల కర్రీ సూపర్ టేస్టీ అనమాట. సో, మీకు గూడా ఎప్పుడైనా మార్కెట్‌లో కనిపిస్తే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా నచ్చుతుంది. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.